హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమో అయితే రానే వచ్చేసింది. సో మార్నింగ్ నుంచి అయితే వెయిటింగ్ ప్రోమో ఎట్లా వస్తుంది, ఎట్లా నాగ్ సార్ గారు ఎంతగానో ఫైర్ అయ్యారు అనేది చూద్దాం అనుకున్నాము. కానీ మనకి దాంట్లో ఇంకెక్కువ ఫైర్ కనబడలేదు. అప్పటికి అడిగే క్వశ్చన్స్ అడిగాడు, కానీ సెకండ్ ప్రోమోలో అయితే ఫైర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మనం ఇంకా సెకండ్ ప్రోమో కోసం కూడా వెయిట్ చేద్దాము. సో నిఖిల్కి అయితే మంచి క్లాస్ జరిగిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సూపర్, అసలు ఏమన్నా క్లాస్ పీకాడా, అసలు ఎన్ని పాయింట్స్. అసలు నాగ్ సార్ గారు చాలా అసలు అంత ఏజ్ కాబట్టి ఫుల్ అసలు మెచ్యూరిటీతోని ఎంత బాగా పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన పాయింట్ నుంచి అదే పాయింట్ మిస్ బ్యాలెన్స్, ఏ మిస్ కారణం, ఇది అసలు ఏమన్నా ఎక్సలెంట్ మాట్లాడా. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మనం స్టార్టింగ్ నుంచి అయితే వెళ్ళిపోదాము. హీరో జీరో అని మీకు హీరో ఎవరు అనిపించారు, జీరో ఎవరు అనిపించారు అంటే ఫస్ట్ సీతకి మనకు మణికంఠ పెడతాడు కిరీటము. సో మాకు కూడా హీరో అనిపించింది సీత అని నాగ్ సార్ గారు అంటారు. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటుంది సీత. తర్వాత పృథ్వీకి కిరీటం నబీల్ పెడతాడు. సో నబీల్ కూడా చాలా అసలు ఎలాంటి కారణం లేకుండా అయితే పెట్టేస్తాడు. సో సడన్ గా కరెంట్ పోయిందండి. సో నాకు అక్కడ మంచిగా సూపర్ డోకో ఇట్లా అని మంచిగా క్లాప్స్ కొట్టేసి పృథ్వీ గురించి 3 hours నిల్చున్నాను, చాలా గొప్పగా మాట్లాడాడు. సో నబీల్కి కూడా ఒక రేంజ్ ఉంటుందంట, నబీల్ కూడా చాలా పొగుడుతాడంట. సో మనకు విష్ణు ఆహాహాహా నవ్వుతుంటది. ఏంటి విష్ణు అంతగా అవుతున్నావు అంటాడు నాగ్ సారు. సో మస్తు అనిపించింది. ఆమెకు సంబరం అనమాట. అసలు యాక్చువల్గా ఆమె కల్మషం లేని మనిషి అనిపిస్తుంది నాకు విష్ణు. చాలా హ్యాపీగా, చాలా అసలు హార్ట్ఫుల్గా లవ్ పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. తర్వాతకి ఆదిత్య అసలు జీరో కష్టం సార్, హీరో అయితే పెడతానంటాడు. తర్వాత నబీల్ మనీకి వేస్తాడు. నబీల్ మనీకి ఎందుకు వేస్తాడంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనే బయటకు పంపించాలని చూస్తాడు సార్ అని చెప్పేస్తాడు. సో మనీ ఏంటిది, మనీ నువ్వు ఎందుకు ఇట్లా ఇంతగానము ఓవర్ థింకింగ్ ఇట్లా చేస్తున్నావు అని అంటాడు. కొంచెం ఫీల్ అవుతున్నాడు మనీ. కానీ మనీకి ఒక హింట్ ఇస్తాడంట నాగ్ సార్ గారు, మంచిగా ఆడాలి అని చెప్పేసి. కొంచెం నాకు ఇది బయటకు వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్, హింట్ ఇచ్చేసి నువ్వు బాగా ఆడాలి అన్నట్టుగా, అంటే నీకు ఇంత ఉంది అన్నట్టుగా ఏదో హింట్ ఇస్తాడంట. చూడాలి. క్లాస్ కూడా అట్ ద సేమ్ టైం అంతే క్లాస్ పిక్తాడంట. తర్వాత మనీకి పాపం అందరూ ఇక్కడొకటి ఇంకా నిఖిల్ టీం మొత్తం వేస్తారు పాపం. పృథ్వీ, సోనియా, నబీలేమో ఇక్కడ టీం ఆయన వేసాడు. ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా, మేబీ ఏం పాయింట్ కనిపించిందో చూడాలి. తర్వాత పృథ్వీ ఒక మాట అంటాడు, మనీని అబద్ధం ఆడతాడు సార్ అంటే అబద్ధం అనేది చాలా పెద్ద నింద పృథ్వీ, అంత వేయకూడదు అన్నట్టుగా అంటాడు. మనకి ఎపిసోడ్లో ఇంక క్లియర్గా ఉంటుంది. పాపం మనీ చాలా బాధపడుతున్నాడు, అసలు చాలా లో అయిపోయాడు, వెళ్ళిపోతానేమో అని నాకు అనిపించింది ఎపిసోడ్లో చూస్తే. సో నువ్వు అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు అంత ఇదైపోతున్నావు, ఎందుకు అంత బాధపడిపోతున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత ప్రేరణ నిఖిల్కి పెట్టి అసలు క్లాన్ని అని పెట్టి క్లాన్ని పెట్టేసి హౌస్ని పక్కన పెట్టేశాడు అని అనిపించింది అంటాడు. అంటే వాళ్ళ క్లాన్నే ముందు రావాలి, వాళ్ళ క్లానే గెలవాలని చెప్పేసి హౌస్ మొత్తాన్ని పక్కన పెట్టేశాడు. వైల్డ్ కార్డ్స్ కోసం అందరు కలిసి ఆడాలన్న వ్యక్తి ఒకేసారి తన క్లాన్ ముందుకు తేవాలని చెప్పేసి అందరినీ పక్కన పెట్టేశాడు అని అనగానే, నీకే కాదు ప్రేరణ, నాకు సీతకి అందరికి మొత్తం అందరికి సభ్యులకు హౌస్ మేట్స్ కనిపించింది, నీకే కాదు నాకు అనిపించింది, సీత కనిపించింది, హౌస్ మేట్స్ అందరికి అనిపించింది అని అంటాడు. ఏంటి నిఖిల్, మరి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అంటే ఫిట్టెస్ట్ ఉన్న వాళ్ళని కదా, ఫిట్టెస్ట్ ఉన్న వాళ్ళని కాదు, వీక్ ఉన్న వాళ్ళని కదా, నువ్వు ఫిట్టెస్ట్ ఉన్న నబిల్ని ఎందుకు తీస్తావు అని అడుగుతాడు. అంత వెంటనే నిఖిల్ మిస్ బ్యాలెన్స్ అయింది సార్, మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అనగానే మనకు సోనియాని పృథ్వీని చూపిస్తాడు. అసలు ఏమన్నా ఇంకా సోనియాకి ఇండైరెక్ట్గా చాలా పడుతుంది అనుకుంటా నాకైతే ఈరోజు ఎపిసోడ్లో. నిఖిల్ కన్నింగ్ గేము, సోనియా, పృథ్వీ అసలు చాలా మంచోడు, అతనికి అంత లేదు. ఈ సోనియాకి అయితే చాలా ఇండైరెక్ట్గా లాస్ట్ టైం రెడ్ ఎగ్ విషయము ఇప్పటిది బాగా పడేటట్టుంది. ఏ మిస్ కారణమని అంత స్పష్టంగా అంటుంటే ఇంకా అర్థం కాదా. సో మిస్ బ్యాలెన్స్ అయినా ఇంకా నిఖిల్కి కూడా అర్థం కాలేదు. నిఖిల్కి ఫుల్ క్లాస్ పీక్తున్నట్టున్నాడు. సో ఖచ్చితంగా నిఖిల్కి అర్థమవుతుందని అనుకుంటున్నా, చూడాలి. కానీ నిఖిల్ మాత్రం కన్నింగ్ గేమ్ ఆడాడు. తర్వాత ఇక్కడ మనీ నైనికకు పెడతాడు కదా, 200% కరెక్ట్ మనీ అంటాడు. అసలు నాకు నైనిక కూడా చాలా అమ్మో అటుపోతుంది ఇటుపోతుంది ఆ చిన్నపిల్ల అనుకుంటున్నా, కానీ అంత తక్కువ మనిషి ఏం కాదు ఆ అమ్మాయి. నేను చాలా 2-3 వీడియోలో కూడా నేను ఆమెది నైనిక థంబ్నెయిల్ పైన కూడా పెట్టాను. నైనికది అటు ఇటు ఆడుతుంది, సోనియాతో ఫ్రెండ్స్ విత్ నిఖిల్తో మాట్లాడుతుంది, మళ్ళీ ఇటు ఉంటుంది అటు ఉంటుంది, విష్ణు
విష్ణుది కొట్టేసింది. అప్పుడు నాకైతే చాలా అసలు నైనిక డేంజర్ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి చిన్నపిల్ల అయినా కూడా ఏదో సర్వైవర్ అవ్వాలని చేస్తుందో ఏం చేస్తుందో కానీ కొంచెం కన్నింగ్ గేమ్ లాగా అనిపిస్తుంది. అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఇటు మాట్లాడుతుంది అటు మాట్లాడుతుంది, మళ్ళీ ఇటోళ్ళ మీదనే కొట్టేసిందని నాకు అనిపిస్తుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో మరి మన మనీ పెట్టింది అయితే కరెక్ట్ అని చెప్తాడు. సో అందరూ మరి నిఖిల్ ఏమంటాడంటే మేము ముగ్గురమే ఆడుకుంటున్నాం, మేము ముగ్గురమే చేసుకుంటున్నాము అని అందరూ అనుకుంటున్నారు. అంటే అందరూ ఓకే, శ్రీనాన్మస్కి అందరూ ఓకే చెప్పేసి నిఖిల్ మరి నువ్వేం చెప్తావు అన్నట్టుగా అంటాడు. సో మొహం అయితే చిన్నగా అయింది, సోనియా ముఖం కూడా చిన్నగా అయింది. సో మళ్ళీ ఇంకొకటి కూడా అంటాడు, మంచి పాయింట్ అన్నాడు. నీ క్లాన్కి సీత క్లాన్కి వెళ్ళడానికి మొగ్గు చూపారు హౌస్ మేట్స్ అందరూ, నీ క్లాన్కి ఎందుకు రావడానికి మొగ్గు చూపలేదు, అది ఆలోచించావా అని అడిగాడు. అప్పుడు అది కొంచెం థింక్ చేస్తాడా లేదా అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ వీక్ మండే నుంచి ఖచ్చితంగా థింక్ చేయాల్సిందే. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. కొన్ని పాయింట్స్ అడిగాడు ఫైర్ కానీ, ఇంకా నెక్స్ట్ ప్రోమో ఫైర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.